ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా నన్ను తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మా కనుదృష్టి నిత్యము ప్రభువానైనా నీ తట్టే చూచుచున్నది తండ్రి. దాసుడు కన్నులు యజమాని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా మీరు కరుణించే వరకు మా కనులు నిత్యము నీ వైపు చూచుచున్నవి తండ్రి. దేవా, మాకు సహాయం ఎక్కడి నుండి కలుగును దేవా? యెహోవా వలనే కదా మాకు సహాయము కలుగును తండ్రి. మమ్మల్ని కనికరించే దేవుని వైపే, నిరంతరము నీ వైపే మేము చూచుచున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు నా తండ్రి. మా పాదములను విడిపించే దేవుడు, మా ఇక్కట్ల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు, మా నిందల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు. మా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నప్పుడు నా ప్రభు నాయనా, మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రతి బాధలోనూ ప్రతి వేదనలోనూ ప్రభు నాయనా తండ్రి మా పాపములను క్షమించి దేవా, నీ దయ చెప్పున మమ్మల్ని అనుదినము జ్ఞాపకము చేసుకుంటున్నారు దేవా. సజీవ లెక్కలో ఉండి మీ నామాన్ని స్తుతించగలుగుతున్నామంటే అందుకు గల కారణం ఉచితమైన నీ కృప, విలువైన నీ ప్రేమ, నీ శిలువ యాగము త్యాగము నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి.